హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్‌టీయూ అప్డేట్స్. బీటెక్ సంబంధించి ఫస్ట్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ గురించి 1112 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ R23, R20, R19, R15 రెగ్యులేషన్స్ వాళ్ళు ఉన్నారు. ఈ రెగ్యులేషన్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ నోటిఫికేషన్ గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంబంధించిన అప్డేట్ అనేది అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనే దానిపైన పూర్తి డీటెయిల్ ఈ వీడియోలో తెలుసుకుందాం. నోటిఫికేషన్స్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి, చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ R23 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ నోటిఫికేషన్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ వితౌట్ లేట్ ఫైన్ 3rd డిసెంబర్ వరకు టైం ఉంది. 3rd డిసెంబర్ లోపల మీరు ఫీజు పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎగ్జామ్స్ అనేది 23rd డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. 11 R23, R20, R19, R15 రెగ్యులేషన్స్, అన్ని రెగ్యులేషన్స్కి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లాస్ట్ డేట్ వచ్చేప్పటికి 3rd డిసెంబర్ లోపల మీరు ఫీజు పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్స్ అయితే 23rd నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఇంకా ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి కానీ చూసుకుంటే R20, R19, R15 రెగ్యులేషన్స్ వాళ్ళు ఉన్నారు. R23 కూడా ఉంది. సో ఈ రెగ్యులేషన్స్కి వచ్చేటప్పటికి 24th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. వితౌట్ లేట్ ఫీజు వచ్చేప్పటికి మనకి 3rd డిసెంబర్ వరకు టైం ఇచ్చారు. ఇది నోటిఫికేషన్స్కి పరంగా మనకి అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి వచ్చిన అప్డేట్. అండ్ ఇక్కడ ఇంకో చిన్న అప్డేట్ కూడా చెప్తున్నాను. ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఇయర్లో సప్లీలు పడితే మాత్రం ఇట్స్ టూ డిఫికల్ట్ టు క్లియర్ ద సబ్జెక్ట్స్. సో ఫస్ట్ ఇయర్లో ఎందుకు అంత కష్టంగా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ మీకు మళ్ళీ సెకండ్ కానీ థర్డ్ ఇయర్లో కానీ ఫైనల్ ఇయర్లో కానీ ఎక్కడ టచ్ కావు. మీకు ఇంకా సెకండ్ ఇయర్లో అడుగు పెట్టారంటే ఇట్స్ ఆల్ అబౌట్ 2-1లో అటు ఇటు సబ్జెక్ట్స్ ఉన్నా 2-2 నుంచి మీ తీసుకున్న బ్రాంచ్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ టచ్ అవుతాయి తప్ప ఈ ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ అనేవి మీకు టచ్ కావు. సో కాబట్టి ఫస్ట్ ఇయర్లో సప్లీలు పడకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఇయర్లో సప్లీలు పడితే మాత్రం మీరు బీటెక్ కంప్లీట్ అయినా సరే అవి సబ్జెక్ట్ క్లియర్ అవుతాయని గ్యారంటీ అనేది లేదు. సో ఎందుకంటే